Hi friends, today's topic is about chromatic number. ఇది కూడా యూనిట్ 5 చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సో ఫస్ట్ chromatic నెంబర్ కంటే ముందు వర్టెక్స్ కలరింగ్ డెఫినేషన్ అర్థమైతే మీకు chromatic నెంబర్ అర్థమవుతుంది. సో వర్టెక్స్ కలరింగ్ డెఫినేషన్ చూద్దాం. ద అసైన్మెంట్ ఆఫ్ కలర్స్ టు ది వర్టిసెస్ ఆఫ్ గ్రాఫ్ G ఆర్ వన్ కలర్ to each vertex so that adjacent vertices are assigned to different colors is called vertex coloring. అంటే వర్టెక్స్ కలరింగ్ అంటే ఏం లేదు, మనం గ్రాఫ్లో వర్టిసెస్ ఉంటాయి కదా, ఆ వర్టిసెస్కి కలర్ ఇవ్వాలి. ఈచ్ వర్టెక్స్కి వన్ కలర్ ఇవ్వాలి, కానీ అడ్జసెంట్ వర్టిసెస్కి సేమ్ కలర్ ఇవ్వద్దు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక గ్రాఫ్ ఉంది, సింపుల్ గ్రాఫ్ ABCD ఉంది. మీరు కలర్స్ రెడ్, గ్రీన్ అట్లా తీసుకోవచ్చు, లేదా కలర్ 1 C1 C2 అట్లా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఎట్లా అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ C1 C2 అట్లా కలర్ 1 కలర్ 2 అట్లా తీసుకుంటున్నా. ఇప్పుడు ఏకి నేను C1 కలర్ ఇచ్చిన అనుకోండి, దీనికి అడ్జసెంట్ వర్టిసెస్ ఏమవుతుంది, BD అవుతాయి కదా, ఈ రెండిటికి C1 ఇవ్వకూడదు. అయితే మిగతాది ఇంకేముంది, C ఉంది కదా, దీనికి ఇవ్వచ్చు కదా, ఇది అడ్జసెంట్ వర్టిసెస్ కాదు కాబట్టి అది ఇవ్వచ్చు C1. ఈ రెండిటికి నేను వేరే C2 తీసుకుంటున్నాను, ఇంకొకటి కలర్ 2 అని. ఇప్పుడు బీకి అడ్జసెంట్ C కదా, ఈ రెండింటికి ఇవ్వద్దు, ఇంకా మిగతా దానికి ఇవ్వచ్చు కదా, ఈ రెండింటికి ఇవ్వకుండా ఇంకేమి ఇవ్వచ్చు, Dకి ఇవ్వచ్చు. సో C2 ఇట్లా కలర్స్ మనం ఇవ్వాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్రోమాటిక్ నెంబర్ డెఫినేషన్. ఇప్పుడు సో ద క్రోమాటిక్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ G is denoted by with and is defined as the minimum number of colors needed to the label the vertices. ఇదేమి దీంతో డినోట్ చేస్తాం ఈ సింబల్తో. ఈ క్రోమాటిక్ నెంబర్ అంటే ఏంది, మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ నీడెడ్ టు లేబుల్ ది వర్టిసెస్. అంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్ కలర్స్ యూజ్ చేస్తాం వర్టిసెస్కి కలర్ ఇవ్వడానికి, అదే క్రోమాటిక్ నెంబర్ ఇక్కడ. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇది ఒక గ్రాఫ్ తీసుకున్నా, ఇందులో 7 వర్టిసెస్ ఉన్నాయి, అదే ఇక్కడ రాసిన. ఇన్ ద ఎబో గ్రాఫ్ G కంటైన్స్ 7 వర్టిసెస్ V1 to V7. సపోజ్ ఇక్కడ నేను కలర్స్ ఎట్లా తీసుకుంటున్నా అంటే C1 C2 అని చెప్పినాను కదా, C1 C2 అట్లా తీసుకుంటున్నా. సపోజ్ we assign the color C1 to the vertices of V2 V5 V7. ఈ V2 V5 V7 ఎందుకు తీసుకుంటే, ఇప్పుడు ఇందులో మీరు ఏదైనా ఒక వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను V2 సెలెక్ట్ చేసుకున్నా, V2 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గీసిన చూడండి, V2 సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు V2కి నేను C1 అనుకుంటున్నా కదా, C1 ఇచ్చేసిన, దీనికి అడ్జసెంట్ ఏమున్నాయి, V1 ఉంది అండ్ V3 ఉంది. ఇవి రెండు కాకుండా మిగతా వాటికి వేయాలి మీరు, C1 అనేది కలర్ 1 అనేది వాటికి వేయాలి. సో ఇవి కాకుండా ఇంకా మిగతా ఏమున్నాయి, V7కి వేయచ్చు కదా. సో V7 ఈ రెండు కాకుండా ఇంకా మిగతా ఇక్కడ నెక్స్ట్ ఏముంది, V7 ఉంది కదా, సో దీనికి ఇవ్వచ్చు కదా, C1 ఇస్తున్నాం. నెక్స్ట్ దీనికి అడ్జసెంట్ ఏమున్నాయి, ఇట్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ D1కి ఇక్కడ నుంచి V6 ఉంది, V4 ఉంది, ఈ రెండు కాకుండా ఇంకేమున్నాయి, V5 ఉంది, సో దీనికి C1 ఇస్తున్నాం. అట్లా V2 V5 V7కి ఇచ్చిన కలర్స్ C1, ఓకేనా. నెక్స్ట్ అసైన్ ది విచ్ ఆర్ నాట్ అడ్జసెంట్. ఇవి అడ్జసెంట్ వాడిని వర్టెక్స్కే ఇచ్చినాను కదా, సో కరెక్ట్ ఇది. నెక్స్ట్ అసైన్ ది కలర్ C2 టు ది వర్టిసెస్ ఆఫ్ V6 అండ్ V3 విచ్ ఆర్ నాట్ అడ్జసెంట్. నెక్స్ట్ C2 తీసుకుంటున్నా, C2 ఎక్కడ తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం, అది ఎక్కడైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కడ తీసుకుంటున్నా అంటే V6 దగ్గర C2 అనుకుంటున్నా. ఇక్కడ మీరు V6 దగ్గరనే తీసుకోవాలని ఏం లేదు, ఇక్కడ మీరు V2 తీసుకున్నారు కదా C1, ఇక్కడ V1కి తీసుకోండి, దాన్ని బట్టి మీరు అడ్జసెంట్ కాకుండా కలర్స్ ఇవ్వాలి. ఇక్కడ V6కి ఇచ్చిన, V6కి అడ్జసెంట్ ఏముంది, V4 ఉంది, V7 ఆల్రెడీ ఇచ్చేసినాం, అవసరం లేదు, ఇంకా V1కి ఇవ్వద్దు, ఇది దీనికి ఇవ్వద్దు, ఇంకే మిగిలింది ఏముంది V3. సో V3కి ఇవ్వచ్చు, V3 ఎందుకంటే అడ్జసెంట్ కాదు కాబట్టి C2 అనేది ఇవ్వచ్చు. సో ఇవి రెండే, అంతే అయిపోయింది. ఈ కలర్ కూడా C2 ఇవ్వడం కూడా అయిపోయింది, విచ్ ఆర్ నాట్ అడ్జసెంట్. నెక్స్ట్ అసైన్ ది కలర్ C3 టు ది వర్టిసెస్ V1 అండ్ V4 విచ్ ఆర్ నాట్ అడ్జసెంట్. ఇంకా మిగిలినవి ఏంటి, నీకు V1 V4 కదా, సో C3 అనుకుంటున్నా V1కి, దీనికి అడ్జసెంట్ ఏమున్నాయి, V2 ఆల్రెడీ కలర్ అయిపోయింది, V3కి అయిపోయింది, V6కి అయిపోయింది, V7కి అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి, V4. సో V4 V1 అడ్జసెంట్ కాదు కాబట్టి నువ్వు C3 అనేది తీసుకోవచ్చు ఇక్కడ. సో C3. సో ఆల్ ది వర్టిసెస్ ఆఫ్ ది గ్రాఫ్ ఆర్ కలర్డ్. సో ది మినిమమ్ క్రోమాటిక్ నెంబర్ ఏమైపోతుంది, డినోటెడ్ బై, ఇది G అనుకోండి గ్రాఫ్, సారీ
ఒక్క నిమిషం. G ఈక్వల్స్ టు ఎన్ని తీసుకున్నాం కలర్స్? C1, C2, C3 కదా. సో 3. దీని యొక్క క్రోమాటిక్ నెంబర్ కూడా 3. ఇట్లా చేయాలి. ఓకేనా? ఇగో క్రోమాటిక్ నెంబర్ ఈస్ 3. ద మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ ఆర్ అసైన్ టు ది గివెన్ ఈస్ 3. ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్. ఇది పీటర్సన్స్ గ్రాఫ్. ఇందులో కూడా అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. అడ్జసెంట్ ఉన్న వాటికి సేమ్ కలర్ ఇవ్వకుండా మిగతా కలర్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు C1, C2 కాకుండా రెడ్, బ్లూ, ఆరెంజ్ అని కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది సేమ్ నేను ఎగ్జామ్లో కూడా ఇట్లనే రాయొచ్చు, స్టెప్స్ మీకు యూజ్ అవుతుంది అని ఇట్లా రాసిన ఈజీ ఉంటుంది. ఇంకా మీరు రాయాలి అనుకుంటే క్లియర్ కట్గా రాయాలంటే ఇట్లా రాయొచ్చు. అంటే మీరు ఎప్పుడెప్పుడు ఒక్కొక్క కలర్ అసైన్ చేసినప్పుడు గ్రాఫ్ని మళ్ళీ రిపీటెడ్గా డ్రా చేయాలి. ఆన్సర్ ఎలాబరేట్ కావాలంటే ఇట్లా రాయాలి. ఇంకా కొన్ని మీకు జస్ట్ ప్రాక్టీస్ కోసం షార్ట్ కట్గా రాస్తున్నాను, చూసుకోండి కొన్ని. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అంతే. ఇది షార్ట్ కట్గా రాసినాం, డైరెక్ట్ రాసినాను. ఇవి మీరు చెక్ చేసుకోండి ఆన్సర్స్ డైరెక్ట్. మీకు కాన్సెప్ట్ అర్థమైపోతే ఈజీగా రాయొచ్చు ఎలాబొరేట్ చేసి ఆన్సర్, కానీ కాన్సెప్ట్ అర్థం కావాలి.